మమ్మీ బనానాస్తో ఏం చేస్తాను? కర్రీ చేస్తారా వీటితోటి? బనానాతో కర్రీ ఎట్లా తయారవుతుంది? చిప్స్ తయారుతాయి కదా. కర్రీ కూడా మంచిగా ఉంటుంది. నువ్వు చూడలేదా రెస్టారెంట్లల్లో అక్కడ ఇక్కడ అన్నిట్లల్లో ఫ్రై పెడతారు, బనానా ఫ్రై. బనానా ఫ్రై ఉండవు, పెళ్ళిళ్ళు అప్పుడు కూడా పెడతారా? నువ్వు చూడలే? నేను ఎప్పుడు తినలే. మరి చిప్స్ తిన్నా అంట. చిప్స్ తిన్నా, బనానా చిప్స్. మరి అవి ఎక్కడి నుంచి తిన్నావురా? అది దీంట్లో చల్లి చేసిండు. ఎవరు చేసిండు? షాపులు ఉంటాయి చూడ, వంట చేస్తాను. నాకు తెలియకుంటే ఎప్పుడు కట్టుకుని తిన్నావురా నువ్వు? డాడీ నచ్చింది నువ్వు నేను కట్టి అది నీకు తీయస్తుందా? ఏమో ఇట్లా తీసుకోవాలి పొట్టు, మంచిగా ఇది. అది సాల్ట్ నీళ్ళల్లో వేయాలి, లేకపోతే ముక్కలు నల్లవి అవుతాయి. అందుకే నీళ్ళలో సాల్ట్ వేసుకోవాలి. అది తీయస్తుందా? పైన పైన తీసేది. ఇక్కడ పెట్టుకో. నవ్ ఐ నో హౌ టు. అవుట్ లేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు తెలిసింది చూడు ఎట్లా తీస్తాను. ఇప్పుడు స్పీడ్ వేస్ట్. మీకు చిప్స్ ఇష్టం, కర్రీ ఇష్టం అయితే అరే ముక్కలు ముందే ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, నల్లగా అవుతాను. మమ్మీ చిప్స్ మంచిగా ఉంటుంది తీసుకుంటే, కర్రీ కంటే చిప్స్ బాగుంటాయి. హోటల్ అసలు బనానా కర్రీతో ఏం చేయరు. పెద్దగానే ఉంటుంది ముక్కలు. మంచిగా తీసినావా మమ్మీ? ఇవి ఉంటాయి చూడు, ఇవి బనానా తీసేటప్పుడు దీంట్లో అంటే అది ఆగుతుంది అక్కడనే. సారీ తీసుకోన్నా, ఇస్తావా? నువ్వు ఇలానే ఊక తీస్తూనే ఉంటావు, అంత డిఫికల్ట్ ఉంది. తీసుడు మళ్ళీ కొంచెం స్టార్ట్ చేసుడు. ఒరే స్పీడ్ టీవీ వేసి నీకు తీయరాదు కానీ. ఇప్పుడు నాది అయిపోయింది, కట్ చేస్తుంది. ఇచ్చే దీంట్లో టమాటాలు కట్ చేయాలి. తేపో నాన్న, టమాటాలు నువ్వు ఇచ్చింది. మమ్మీ నేను కట్ చేస్తాను, నువ్వు తెంపవే. నేను తెంపాను. ఏం కట్ చేస్తావు? చెయ్యి, చిన్న ముక్కలు కట్ చేయి. పెద్ద పెద్ద ఇక్కడ పెట్టుకొని తర్వాత చిన్న నుంచి వస్తాను. ఒరే అదేం కట్ చేస్తుందా? ఇది వెంచు నేను కాదు కదా. అటు నేను చేస్తాను. చేయరా అట్లా వెంచు. చేయొచ్చు. ఫస్ట్ ఇలా కట్ చేస్తా, తర్వాత చిన్న చిన్న. నువ్వే చేయకూడదు కర్రీని కూడా. పొద్దున్న నువ్వు ఏమో చేస్తా అంటావు. కేక్ కేక్ చేస్తావు. పిన్ని చేసింది కదా కేక్. అదే తీసి తీసేయంటాను. తీసేవి రావట్లేదు అంటే చూడు. ఇగో ఇది ఇంత పెద్దగా ఉంటుందా? చిన్న చిన్న కట్ చేసిన స్టార్ట్ చేస్తున్నాను. ఎంత పెద్ద పెద్ద వచ్చాయి కాయలు. దాంట్లో మళ్ళీ రెండు పీసులు చేయి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా డాడీ బనానా తెచ్చాడు. మా మమ్మీ వండడానికి నేను హెల్ప్ చేస్తాను. పక్కన సరే, ఏమేమి వేస్తాయి? జీలకర్ర. ఏంటిది అది చెప్పు. జీలకర్ర 2 స్పూన్లు వేస్తావా? కొంచెం తర్వాత ఆవాలి, పోపు దినుసు, పోపు కొంచెం పోయిరా చేయితోని, కొద్దిగా ఆవాలు, తర్వాత మిర్చి. మనం ఉడకబెట్టుకుంటాం.
కట్ చేసుకుంటాం నేను వేస్తాను. ఉల్లిపాయలు ఎల్లిపాయలు వేయాలి ఇప్పుడు. ఏమేసినావు? ఎల్లిపాయలు తర్వాత ముందు ఒకసారి ఫ్రై కానీ చెప్తే ఇన్నదెందుకు తెలుసు నువ్వు. మంచిగా. ఇప్పుడు మా మమ్మీ అల్లం వేస్తుంది. 1 స్పూన్ అల్లం కలుపున్నా. అల్లం ఫ్రై కానీ ఇప్పుడు ఇది కొద్దిసేపు ఫ్రై కావాలి. కలిపి పసుపు వేయాలి. ఇప్పుడు మా మమ్మీ టమాటాలు వేస్తాం. మమ్మీ ఇది చూడు మంచిగా కలుపుకో. చెప్తారు ఇటు చూడు కలిపొస్తుందా? కలిపొస్తాను. నీకు ఎందుకు తెలుసు? ఇయ్య రాదు, నేను తీసుకుంటాను. రూపాయలే. ఒక 2 minutes అయితే ఒక టమాటా మగ్గిపోతుంది. అది తీసాను బ్రహ్మాండం. పైన తీసి ఎదిగి వెళ్ళిపో. మళ్ళీ ఎక్కడ నిలుస్తున్నాడు చూడు. అయ్యి కలుపు ఒకసారి. 2 minutes అయి ఓపెన్ చేసిన కలపాలి. తర్వాత యాడ్ చేసే బనానా రా బనానా సైడ్ చేయాలి. ఏంటి మష్రూమ్ లేకున్నాయి. మనం అప్పుడు మష్రూమ్ కర్రీ అప్పుడు వీడియో తీయలేదా? సేమ్ అట్లనే ఉన్నాయి కదా. మా మష్రూమ్స్ లెక్కనే ఉన్నాయి కదా. మష్రూమ్ ఎవరండి నేను అన్నాను కదా అప్పుడు. ఎట్లా మష్రూమ్ కర్రీ మంచిగానే ఉంది. తిన్నావా నువ్వు? నేను తినలే. నేను కలుపుతలేరు. ఇంత ఓకేనా? ఇవి 2 స్పూన్లు అయ్యి 2 స్పూన్లా కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్. ఒక 5 minutes వరకు మంచి ఫ్రై కావాలి. కింద వేస్తా. ఒకసారి కలుపురా. కలపాలనా? కుడక పొడి వేసుకో. 1 కప్ పచ్చి కొబ్బరి టేస్ట్ కోసం. 1 కప్పు పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇంకా కొద్దిగా గ్రేవీ కోసం ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా గ్రేవీ కోసం 5 minutes దాకా ఫ్రై కావాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, బనానా కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.